ఈరోజు క్లాస్లో డిగ్రీ సెకండ్ సెమ్ కెమిస్ట్రీలో 4th యూనిట్లో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ముఖ్యమైనటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్? లెసన్ ప్లేరే కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కాబట్టి ఖచ్చితంగా వాడు లాంగ్ ఆన్సర్స్ ఇవ్వకపోయినా షార్ట్ ఆన్సర్లోనైనా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి అడుగుతాడు. కాబట్టి 5 మార్క్స్ కలవడానికే ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి చూడండి వాడు ఏం క్వశ్చన్ ఇచ్చాడు. వాట్ ఆర్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్? రైట్ అబౌట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి కూడా రాయమండు. చూడండి ఏమీ లేదన్న సింపుల్. ఎలిమెంట్స్ ఇన్ విచ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ n-2 సబ్ లెవెల్ ఆర్ కాల్డ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. n-2 ఎఫ్ అమ్మ, ఇక్కడ ఎఫ్ పడలేదు. అది ఏ బాహ్య ఎలక్ట్రాన్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే చివరి ఎలక్ట్రాను n-2 ఎఫ్ ఆర్బిటాల్లోకి చేరితే ఆ ఎలిమెంట్స్ ని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకి n వాల్యూ 5 అనుకుందామమ్మా. 5 - 2 ఎంత అవుతుంది? 3. 3 × F 3F. అంటే చివరి ఎలక్ట్రాన్ 3F లోకి వచ్చింది అనుకో, అది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ అవుతుంది. అంటే ఎఫ్ బ్లాక్ లోకి ఎలిమెంట్ వస్తే ఒక ఎలిమెంట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది ఎఫ్ బ్లాక్ లోకి వస్తే దాన్ని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ అంటాం. సో దీస్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ అట్ ద బాటమ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఇన్ 2 rows. ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో బాటమ్ భాగంలో 2 rows లో ఉంటాయి. మీరు పీరియాడిక్ టేబుల్ చూసినట్లయితే కింద చిన్న బాక్స్ రూపంలో 2 వరుసల్లో మనకి ఎలిమెంట్స్ కనిపిస్తాయి. వీటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. దే ఆర్ 2 rows అన్నాం కదా. ఫస్ట్ రో వచ్చేసి లాంథనైడ్స్, సెకండ్ రో వచ్చేసి యాక్టినైడ్స్. ఫస్ట్ మనం లాంథనైడ్స్ అంటే ఏంటో చూద్దాం నాన్న. 14 ఎలిమెంట్స్ కమింగ్ ఆఫ్టర్ లాంథనం. లాంథనం అటామిక్ నెంబర్ వచ్చేసి 57 అమ్మ. లాంథనం తర్వాత వచ్చేటువంటి 14 ఎలిమెంట్స్ ని లాంథనాయిడ్స్ అంటాం. ఈ లాంథనాయిడ్స్ స్టార్ట్స్ విత్ సీరియం. లాంథనం తర్వాత వచ్చేవని చెప్పాం కదా. సో లాంథనం యొక్క అటామిక్ నెంబర్ 57, దాని తర్వాత వచ్చేది సీరియం, దాని 58. సో లాంథనాయిడ్స్ సీరియంతో స్టార్ట్ అయ్యి లుటీటియంతో ఎండ్ అవుతాయి. లుటీటియం అటామిక్ నెంబర్ వచ్చేసి 71. చూడండి లాంథనాయిడ్స్ అంటే లాంథనం తర్వాత వచ్చేటువంటి 14 ఎలిమెంట్స్ ని లాంథనాయిడ్స్ అంటాం. ఇవి సీరియంతో స్టార్ట్ అయ్యి లుటీటియంతో ఎండ్ అవుతాయి. ఇక రెండవది వచ్చేసి యాక్టినాయిడ్స్. చూడండి యాక్టినాయిడ్స్ ఏంటి? యాక్టినాయిడ్స్ అంటే ద 14 ఎలిమెంట్స్ కమింగ్ ఆఫ్టర్ యాక్టీనియం. యాక్టీనియం తర్వాత వచ్చేటువంటి 14 ఎలిమెంట్స్ ని యాక్టినైడ్స్ అంటాం. ఇవి దేంతో స్టార్ట్ అవుతాయి అంటే స్టార్ట్స్ విత్ థోరియం, ఎండ్స్ విత్ లారెన్సియం. చూడండి యాక్టీనియం యొక్క ఎలక్ట్రానిక్ నెంబర్ అటామిక్ నెంబర్ వచ్చేసి 89. దీని తర్వాత వచ్చే 14 ఎలిమెంట్స్ కూడా యాక్టినైడ్స్ అవుతాయి. ఆ 14లో మొదటిది థోరియం 90, అక్కడి నుంచి లారెన్సియం 103, ఇక్కడ వరకు ఉన్నవి యాక్టినైడ్స్. చూడండి లాంథనం తర్వాత వచ్చే 14 లాంథనైడ్స్, యాక్టీనియం తర్వాత వచ్చే 14 యాక్టినైడ్. ఇవే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇంతే సింపుల్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? n-2 ఎఫ్ ఆర్బిటాల్లో లాస్ట్ ఎలక్ట్రాన్ చేరితే అవి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇవి పీరియాడిక్ టేబుల్లో కిందన ఉంటాయి, 2 rows లో ఉంటాయి. ఫస్ట్ రో వచ్చేసి లాంథనైడ్, సెకండ్ రో వచ్చేసి యాక్టినైడ్. లాంథనం తర్వాత వచ్చే 14 లాంథనైడ్స్ అయితే యాక్టీనియం తర్వాత వచ్చే 14 యాక్టినైడ్స్. అంతే సింపుల్. 5 మార్క్స్ డ్యామ్ షూర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ నాన్న. ఏంటి ముఖ్యమైన క్వశ్చన్ అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే డి బ్లాక్ ఎలిమెంట్స్ కి చూడండి డిస్టింగ్విష్ బిట్వీన్ డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ కి, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అడిగాడు. ఏంటంటే దీస్ ఎలిమెంట్స్ విచ్ ఈస్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ n-1 d ఆర్బిటల్స్. చివరి ఎలక్ట్రాను n-1 d ఆర్బిటాల్లోకి చేరితే అది డి బ్లాక్ ఎలిమెంట్ అవుతుంది. అలా కాకుండా n-2 ఎఫ్ ఆర్బిటాల్లోకి చేరితే అది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ అవుతుంది. క్లియర్? ఇది ఫస్ట్ పాయింట్. సింపుల్ అన్న, చాలా ఈజీ. n-1 d ఆర్బిటాల్లోకి చేరితే ఎలక్ట్రాన్ అనేది అది డి బ్లాక్ ఎలిమెంట్. n-2 ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ చేరితే అది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. ఇది మొదటి డిఫరెన్స్.
రెండోది ఏంటంటే అయోనైజేషన్ ఎనర్జీస్ ఆర్ లోవర్. డి బ్లాక్ ఎలిమెంట్స్ లో అయోనైజేషన్ ఎనర్జీస్ అనేవి తక్కువగా ఉంటాయి, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఎక్కువగా ఉంటాయి. దీనికి లేదంటే దానికి ఉంది, రాజుగారు మొదటి వారి మంచిదంటే రెండో వారి చెడ్డదని దాని అర్థం. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ కి అయోనైజేషన్ వాల్యూ తక్కువ అంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కి అయోనైజేషన్ వాల్యూ ఎక్కువ అని. అయితే రెండో పాయింట్. మూడోది ఏంటి, డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ అత్యధిక సంఖ్యలో అత్యధిక నెంబర్ ఆక్సిడేషన్ స్టేట్ ని కలిగి ఉంటాయి. +3, +4, +5, +6 అలా ఎక్కువ కలిగి ఉంటాయి. కానీ ఇవి మాత్రం +3ని మాత్రమే కలిగి ఉంటాయి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇంకా ఇందులో కూడా కొన్ని +2ని కలిగి ఉంటాయి, కొన్ని +4, ఒక 3 ఎలిమెంట్స్ +4, ఒక 3 ఎలిమెంట్స్ +2. ఇందులో మనం ఆల్రెడీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ దగ్గర డిస్కస్ చేసాం. చూడండి, +4 కన్నా ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ని కలిగి ఉండేవి డి బ్లాక్, కేవలం +3 ఆక్సిడేషన్ స్టేట్ ని కలిగి ఉండేవి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇంకొక ముఖ్యమైన పాయింట్, దీస్ ఆర్ రెడీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కాంప్లెక్సెస్ ని ఏర్పాటు చేయడానికి రెడీగా ఉంటాయి. బట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మోడరేట్ టెండెన్సీ, మితమైన ధోరణిని మాత్రమే కలిగి ఉంటాయి. అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి, కాంప్లెక్సెస్ ని ఏర్పాటు చేయడానికి చాలా తక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తాయి. అదే ఇక్కడ రాసాం చూడండి, దీస్ ఆర్ షోస్ ఏ మచ్ లెస్సర్ టెండెన్సీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్. చాలా 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 తక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తాయి. ఇక చివరి పాయింట్ మనం చూసినట్లయితే, డి బ్లాక్ ఎలిమెంట్స్ హ్యావ్ ఏ, చూడండి, డి బ్లాక్ ఎలిమెంట్స్ హ్యావ్ బ్రాడ్ అబ్సార్ప్షన్ బాండ్స్. విశాలమైనటువంటి బంధాలని అంటే అబ్సార్ప్షన్ బాండ్స్ ని కలిగి ఉంటాయి. ఇవి అంతగా కలిగి ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. ఈ షార్ప్ లైన్స్, ఒక షార్ప్ లైన్ లా బంధాలను కలిగి ఉంటాయి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎందుకంటే మనం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అప్పుడు మనం చెప్పుకున్నాం, ఈ 4F ని 6s to 6p6 ఓవర్లాపింగ్ చేస్తాయి, రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఓన్లీ ఒక షార్ప్ లైన్ మాత్రమే ఏర్పడుతుంది. ఇది మాత్రం బ్రాడ్ బాండ్స్ ని ఏర్పాటు చేస్తుంది. ఇది దీనికి సింపుల్. అది డి ఆర్బిటల్లోకి వెళ్తే డి బ్లాక్, ఎఫ్ ఆర్బిటల్లోకి ఎఫ్ బ్లాక్. ఇక్కడ అయోనైజేషన్ వాల్యూ తక్కువ, ఇక్కడ ఎక్కువ. సింపుల్ పాయింట్స్ అంతే. జస్ట్ 1కి 2 సార్లు క్లాస్ వినండి, ఒకసారి PDF చూడండి, ఈజీగా వెళ్ళి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇస్తే 5కి 5 వచ్చేస్తాయి. దీంతో మనకి 4th యూనిట్ కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం 5th యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.